నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణం 2వ వార్డులో అనేక మంది వృద్ధులు మరియు ఒంటరి మహిళల పెన్షన్ తీసివేయడం ఎంతవరకు సమంజసమని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సత్యమణి సంధ్యారాణి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సత్యమణి సంధ్యారాణి బణిగి సాహెబ్పేట ప్రాంతంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డుల్లో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మానవత్వం మరిచి పేదలైన వృద్ధులు మరియు ఒంటరి మహిళల పెన్షన్లు తొలగించడం ఏహమైన చర్యగా అభివర్ణించారు. వార్డులో ప్రతి ఇంటిలో చదువుకున్న యువత ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. వైసీపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల 10 సంవత్సరానికి జాబ్ కావాలంటే మా ఇస్మాన్ సార్ మా గిరినగర్ గెలిచిన తర్వాత వెంటనే ఫస్ట్ అక్కడే ఉంటాం కాబట్టి వేయాలి. ఎప్పుడు నుంచో మనకు సేవ చేస్తుంది. ఇతను కూడా ఆయన దగ్గర సేవ చేయించుకోవాలి. గుర్తుని చూసుకోండి. సైకిల్ వదిరా వదిరా ఎట్ట బాయ్ ఒక్కరా అల్లే బాయ్ వెళ్ళిపో.
అప్పుడు మళ్ళీ బాయ్ నువ్వు సైడు అది అట్టే ఉండు సైడ్ 3 సిలిండర్లు ఉచితం మనకి అమ్మఒడి ఎంతమంది ఉన్నా ఉచిత బస్సు లేదు అన్ని అవకాశాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు రాత్రి ఒక పెద్ద 85 సంవత్సరాలు వాళ్ళు కుటుంబం మనుషులు 56 అని చెప్పారు. ఎప్పటి నుంచో వీళ్ళు ఇక్కడే ఉన్నారు. మధ్యాహ్నం అన్నం తినేసి వెళ్ళిపోతారు. తమ్ముడు వెనక సందు చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకల్ లీడర్ సునీల్ అన్న నాయకత్వం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, ఎక్కువ పోవాలి, ఎక్కువ పోవాలి. నమస్కారము. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి కార్యక్రమము బంజీసాపేటలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నిన్నటి నుంచి ఈ వార్డులో తిరుగుతూ ఉంటే ఎన్నో సమస్యలు మాకు ఎదురవుతూ వచ్చాయి. ముఖ్యంగా ఈ పెన్షన్ లేకపోవడము, ఒంటరి మహిళలకి కూడా పెన్షన్ ఆపేయడం కూడా జరిగింది. చాలామందికి తెలుగుదేశం పార్టీ అని చాలామందికి పెన్షన్లు తీసేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమి వాళ్ళు మనుషులు కాదా? ఏమని మీకు మానవత్వం లేదా? ఎంత మాత్రము ఏమి వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? సరే వాళ్ళకన్నా ఓట్లు తీసేయండి. ఎంతవరకు మీరు ఇట్లా చేస్తారు? వాళ్ళందరికీ ఇటు తీసేసి వాళ్ళందరూ ఈరోజు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న పిల్లలు మాకు ఉద్యోగాలు లేవక్క, మేము చదువు కంప్లీట్ చేస్తున్నాము, ముఖ్యంగా మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పడం జరిగింది. మేము అదే చెప్తా వచ్చాము. యువగళం ద్వారా మేము నిరుద్యోగ భృతి ఇస్తాము, అంతా 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది అని వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా రోడ్డు సమస్యలు చెప్తా ఉన్నారు, కరెంటు బిల్లుల సమస్యలు, కరెంటు సంగతి కూడా చెప్తా ఉన్నారు. కరెంటు బిల్లులు చూస్తే విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఒక నెల వచ్చిన కరెంటు బిల్లు 2వ నెలలో రావటం లేదు. మా తెలుగుదేశం గవర్నమెంట్లో కరెంటు బిల్లు అనేది పెంచలేదు. అదే వైసీపీ గవర్నమెంట్లో 5 నుంచి 7 సార్లు వరకు కరెంటు బిల్లు పెంచడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు ఇచ్చేది 13,000 ఇస్తూ మా దగ్గర నుంచి లక్షలు తీసుకునే పరిస్థితికి వచ్చారు. అడిగితే మేము ఉచితంగా ఇస్తున్నారు. ఏం ఉచితాలు ఇస్తున్నారని మాకు అది అర్థం కావట్లేదు. సరే ఉచితాలు ఇచ్చారు, ఇవ్వకపోండి. వార్డును బాగుపరిచారా అంటే వార్డును బాగుపరిచే పరిస్థితిలో లేరు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, శానిటేషన్ అధ్వానంగా ఉంది, లైట్లు లేని పరిస్థితి, ఈ విధంగా వాటర్ లేని పరిస్థితి. ఇంకొక అరగంట అయితే చిమ్మ చీకటి అయిపోతుంది వార్డు అంతా. ఇది ఎంతవరకు 4.5 సంవత్సరం అయింది. ఏం మీరు లైట్లు వేసే పరిస్థితి లేదా? రోడ్లు బాగు చేసే పరిస్థితి లేదా? అంత పరిస్థితిలో అది గవర్నమెంట్ ఉందా? మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా మేము తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో పథకాలను ముస్లిమ్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ముస్లిమ్స్కి ముఖ్యంగా గౌరవించి ఎన్నో పథకాలను ఇవ్వడం జరిగింది.
పేద ముస్లిం మహిళలకి పెళ్లి ఖర్చులకి దుల్హన్ పథకం కింద 50,000, హిమామ్కి 5,000 లెక్కన ఇచ్చాము, మౌజన్స్కి 3,000 లెక్కన ఇచ్చాము, హజ్ యాత్రకి సబ్సిడీ ఇచ్చాము, హజ్ హౌస్లు కట్టించాము, రంజాన్ తోఫాలు ఇచ్చాము. గొప్పవాళ్ళతో సహా పేదవాళ్ళు కూడా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రన్న గారు రంజాన్ తోఫా అనేది ఇవ్వడం జరిగింది. దుకాన్ మకాన్ లోన్లు 2 లక్షల లెక్కన ఇవ్వడం జరిగింది. మసీదు మరమ్మతులు 5,000 నుంచి 50,000 వరకు ఇవ్వడం జరిగింది. మైనార్టీ మహిళల కోసము బంగీ సాహిపేటలో 200 మంది ముస్లింస్లకు కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ముస్లిం పిల్లలు చదువుకునే విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవాలంటే 10 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. క్షేమ కార్యక్రమాలు ఇస్తూ వార్డును డెవలప్ చేసే పరిస్థితిలో మా గవర్నమెంట్ ఉండింది. ఇప్పుడు గవర్నమెంటా సగం మందికి డబ్బులు ఇస్తూ వార్డుని కూడా పక్కన పెట్టేసేసి అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు. మళ్ళా చెప్పుకుంటూ పోతున్నారు ఏమేమో చేస్తున్నారు. మీరు కూడా ఓటర్లందరూ కూడా అర్థం చేసుకొని మనం నెక్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ని రప్పించుకొని మన ఊరిని మన ఇంటిని బాగు చేసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా స్థానికత్వాన్ని బలపరచాలని, స్థానికుడిగా నా భర్త మీకు అందరికీ తెలిసిన 20 సంవత్సరాల నుంచి తెలిసినటువంటి వ్యక్తి, ఆయన్ని గెలిపించుకొని మన బాబు గారిని గెలిపించుకొని మన ఊరిని బాగు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ సైడ్ అలీబాయ్ సైడ్కి ఇక్కడే అబ్బాయి నీకు పాలు వస్తున్నాడు కదా. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు మరియు పన్నులు పెరిగిపోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పునుగుంటపాలెం గ్రామంలో జనంలోకి జనసేన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిల్లకూరు మండలం పునుగుంటపాలెం గ్రామంలో నిర్వహించిన జనంలోకి జనసేన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి అంటే జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సాధ్యమవుతుందని తెలిపారు. కావున ప్రజలు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసి చేస్తాం. ఆల్రెడీ పెట్టేసి మీరు ఆగిపోయింది కదా, ఇబ్బంది అలా ఇప్పుడైతే ఈసారి 40 రోజులకు వస్తుందన్న, ఇంకో 20 రోజులు ఖచ్చితంగా ఫైదా తీసుకెళ్తాం. ఖచ్చితంగా మనకైతే హెల్ప్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిలకూరు మండలం మౌడి పంచాయతీ పూనగుంటపాలెం గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం గురించి, అలాగే భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మనం ఉమ్మడిగా చేసే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఇక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతుందని ప్రతి ఒక్కరు గ్రామస్తులందరూ తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రాగానే ఇక్కడ అక్రమంగా జరుగుతున్న మైనింగ్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని ఈ సందర్భంగా మేము గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ గ్రామస్తులు కావచ్చు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కన్నా టికెట్ వస్తే జనసేన పార్టీకి, లేదు టీడీపీ టికెట్ వస్తే టీడీపీకి పనిచేసే విధంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. నియోజకవర్గం మొత్తం మీద జన సైనికులంతా పూర్తిగా టీడీపీ కార్యకర్తలతో కూడా మమేకమై రాబోయే ఉమ్మడి అభ్యర్థి మనం గెలిపించుకొని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్.
రాష్ట్ర రాజధాని తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయాలని మాజీ తిరుపతి పార్లమెంటు సభ్యుడు చింతామోహన్ డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి రాష్ట్ర రాజధాని చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యుడు చింతామోహన్ మాట్లాడుతూ 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన విషయంలో తిరుపతి రాష్ట్ర రాజధాని చేయాలని డిమాండ్ ఉందని తెలిపారు. తిరుపతి జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది గనక తిరుపతిలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం బ్రహ్మం గారు చెప్పారు కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుందని. 70 సంవత్సరాల క్రితం 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర విభజన జరిగింది. ఆ విభజన సమయంలో కూడా ఎన్జి రంగా గారు నెహ్రూకు చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చేయమని. సంజీవరెడ్డి తిరుపతి కాదని కర్నూలుకు తీసుకెళ్ళాడు. మరి 3 సంవత్సరాల తర్వాత కర్నూలు నుండి హైదరాబాద్కి వెళ్ళింది రాజధాని. హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు వచ్చింది. తుళ్ళూరు నుంచి విశాఖపట్నం వెళ్ళింది. మరి తిరుపతి ప్రజలందరూ కోరుకుంటున్నారు, తిరుపతి జిల్లా ప్రజలు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప అందరూ కోరుకుంటున్నారు తిరుపతి రాజధాని నగరం చేయాలి, కావాలి అని. ఎందుకు అనేది కూడా అడిగితే ఈరోజు రాపూరు నుంచి ఏర్పేడు దాకా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. రాపూరు నుంచి ఏర్పేడు వరకు 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. కండలేరు, సోమశెల్లో నీళ్లున్నాయి, మంచి జలాశయం ఉంది. మరి తిరుపతికి దగ్గరలో రేణిగుంటలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అంతేకాదు 7 జాతీయ రహదారులు తిరుపతికి ఉన్నాయి. 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 100ల కొద్ది కాలేజీలు ఉన్నాయి, హాస్పిటళ్ళు ఉన్నాయి. అన్నిటికీ మించి వాతావరణం హైదరాబాదు కంటే మంచి వాతావరణం ఉంది. కోస్తా వాళ్ళైనా, ఉత్తరాంధ్ర వాళ్ళైనా, పలనాడు వాళ్ళైనా, రాయలసీమ వాళ్ళైనా ఎవరైనా కూడా తిరుపతి రాజధాని నగరం అంటే అందరూ ఇష్టపడతారు. మరి తిరుపతి రాజధాని నగరం కావడం ఖాయమని బ్రహ్మం గారు ఆ రోజు చెప్పారు. ఎన్జి రంగా గారు కావాలని అడిగారు. ఈరోజు తిరుపతి వాసులంతా ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ తిరుపతి రాజధాని నగరం కావాలి, మద్రాసు లాగా, హైదరాబాద్ లాగా అభివృద్ధి కావాలని అందరూ కోరుకుంటున్నారు. నా జీవితం కడవరకు నేనే రాజకీయాల్లోనే ఉంటాను. తిరుపతి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తా. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాను అనే విషయం త్వరలో తెలియజేస్తానని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే వరప్రసాదరావు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ తాను ఐఏఎస్ అధికారిగా ఉన్న సమయంలో సామాజిక న్యాయం అనే నినాదం నచ్చి ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్న సమయంలో తాను ఆయనకు అండగా నిలిచానని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఆయన మాట ప్రకారం తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశానని, గత 10 సంవత్సరాల కాలంగా తాను వైసీపీ పార్టీకి ఎంతో విశ్వాసంగా పనిచేస్తానని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సర్వేలో తనకు 58% ప్రజాదరణ కలిగినప్పటికీ తనకు తిరుపతి పార్లమెంటు ఎంపీ స్థానం ఇవ్వకపోవడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ గారిని నేను కలిసానని చెప్పడం జరిగింది. మళ్ళా నేను అందరికి కూడా ప్రెస్లో తెలియచేస్తున్నాను. ఆ రోజు నేను 2009లో రాజకీయాల్లో ప్రవేశపెట్టినప్పుడు పవన్ గారి దగ్గర నేను చేరడం వలన వారు
నా మీద ఉన్న అభిమానంతో నా పేరు ఎక్కడ కూడా ఎమ్మెల్యేకో ఎంపీకో వైఎస్ఆర్ లిస్టులో లేకపోవడం వలన వారు పెద్ద మనసు పెట్టుకుని వారు మంగళగిరి ఆఫీస్కి నన్ను పిలిపించారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ విషయంలో పవన్ గారికి నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు పిలిపించారు. వారు పిలిపించి కూడా ఏం చేశారు, ఇలా వరప్రసాదరావు గారి ఫోటోగ్రాఫ్ కూడా మీరు ఎక్కడ రిలీజ్ చేయనక్కర్లేదు, వారు నేను పిలిపించాను, అంతేగాని వారు రాలేదని చెప్పడం కూడా జరిగిందని చెప్పి నేను ఇక్కడ ప్రెస్ మూలంగా కూడా మేము తెలియజేస్తున్నాను. అలా కొన్ని మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఇదివరకు నేను ఎంత నా పార్టీ క్రమశిక్షణగా ఉంటూ వీళ్ళిద్దరికి మధ్యవర్తిగా కూడా నేను చేశానని చెప్పి నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎంతో క్రమశిక్షణతో ఇది కొన్ని సమస్యలు వారు చెప్పారు. పవన్ గారు చెప్పినప్పుడు అది అందచేయాలని చెప్పారు. ఒకసారి పవన్ గారు ఎందుకో ఫోన్ చేసినప్పుడు వరప్రసాద్ గారు మిమ్మల్ని కలవాలన్నప్పుడు నేనేం చెప్పానంటే, బాబు మీరు పెద్దవారు సమాజంలో వయసులో చిన్నవారైనప్పుడు కూడా నేనే వస్తానని చెప్పి నేను అక్కడికి తిరుపతి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. వారు నన్ను ఏ విధంగా ఆదరించి ఈ విధంగా తెలియజేస్తూ ఇలా కొన్ని ఆక్షేపకరమైన మాట్లాడుకోకుంటే బాగుంటుంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పి వారు నాకు చెప్పడం జరిగింది. వారు ఏమైతే చెప్పారో వారి భావోద్దేశాలన్నీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత ఎవరైతే సాక్షి చూస్తున్నారో భారతి గారికి తెలియజేయడం జరిగింది. కొద్ది రోజుల పాటు దాదాపు 8 నెలల పాటు వాళ్ళ స్నేహం కూడా అలా కొనసాగుతూ ఒకరినొకరు అనుకోకుండా జరిగింది. ఎవరిని ఏం మాట అనుకోవాలా, విమర్శలు చేసుకోకుండా జరిగింది. ఆ తర్వాత ఇద్దరు యువ నాయకులు కనుక వారి ధోరణిలో వారు వెళ్ళారు. ఆ తర్వాత అలా జరిగిపోయింది. సో అంతవరకు కూడా నా వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ క్రమశిక్షణ తప్పకోకుండా అదే సమయంలో మన పవన్ కళ్యాణ్ గారి స్నేహాన్ని కూడా నేను కాపాడుకుంటూ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎంపీ అంటే ఢిల్లీలో ఏ ఒక్కరు కూడా చెవులు పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ దాదాపు 770 మంది ఉన్నారు, 750 మంది అక్కడ ఎంపీలు ఉన్నారు. లోక్సభ 540 మంది ఉన్నా, మిగిలిన వాళ్ళు 250 మంది ఉన్నా. అందుకని కానీ తిరుపతి ఎంపీ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో వింటారు మా మాట. నేను అది 5 సంవత్సరాలు నేను చూశాను. అంటే ఏమిటంటే తిరుపతిలో పనులు జరగాలంటే ఒక అనుభవవంతుడు, సేవాభావం కలిగిన వ్యక్తి, అలాగే ధైర్యంతో కూడిన వ్యక్తి ఉంటే ఇక్కడ అభివృద్ధి పనులు చాలా బాగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. నేను కూడా నా వంతు నేను చేయాలనే ఉద్దేశంతో వచ్చాను కనుక తిరుపతి ఎంపీగా నిలబడాలని చెప్పి కోరుకుంటున్నా. సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏ పార్టీ అన్నది నేను తెలియజేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ నేను ఇక్కడ కోరుకునేది ఏమిటంటే ఈ సమయంలో తిరుపతి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలకు కానివ్వండి, ముఖ్యంగా నన్ను ఆదరించిన గూడూరు నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, చేతులు జోడించి నేను కోరేది ఏమిటంటే అలాగే మిగిలిన అన్ని చోట్ల కూడా నేను ఒక ఆలోచనతో రాజకీయాలకు వచ్చాను కనుక ఏ రోజు కూడా చౌకబారిన రాజకీయం నేను చేయలేదు కనుక ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు కనుక రాజకీయాన్ని నేను ఒక వ్యాపారంలాగా చూడలేదు కనుక చక్కటి అభివృద్ధి పనులన్నీ కూడా నేను చేసుకుంటూ వచ్చాను కనుక అంబేద్కర్ ఏ విధంగా అయితే, జ్యోతిబా ఫులే గారు ఏ విధంగా అయితే వారు ఈ విధంగా సమాజంలో మార్పులు తీసుకురావాలని చెప్పి కోరారో అదేవిధంగా నేను ముందుకు వెళ్తున్నాను కనుక నన్ను ఆదరించమని చెప్పి నేను కోరుతున్నాను. రాజకీయాలు ఏ ఒక్కరు కూడా ఒంటరిగా పోరాటం చేయలేరు. ప్రజలు ఖచ్చితంగా కావాల్సిందే, స్థానిక నాయకులు కావాల్సిందే, అలాగే ఓటరు మహాశయులు కూడా ఆదరించవలసిందే. ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు నాకు ఎంపీగా గెలిచినప్పుడు ప్రజలు తిరుపతి నియోజకవర్గ ప్రజలు చాలా తారతమ్యం తేడా చూపించారని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు సర్వేపల్లి నియోజకవర్గం చూస్తే ఎమ్మెల్యేకి మెజారిటీ దాదాపు 5,000 వస్తే ప్రజలు నన్ను ఆదరించి 29,000 మెజారిటీ నాకు ఇచ్చారని చెప్పడం జరిగింది. అలాగే గూడూరు కనుక ఒక్కసారి నేను మళ్ళా తిరిగి 2014లో కనుక మనం చూస్తే ఎంతో ఆదరణతో ఆ రోజున ఎమ్మెల్యేకి 6,000 7,000 ఇస్తే నాకు ఎంపీగా 18,000 ఇవ్వడం కూడా జరిగింది. సూలూరుపేటలో అలాగే ఎమ్మెల్యేకి కేవలం 5,000 6,000 ఓట్లు వస్తే 14లో నాకు మళ్ళీ 12,000 పైచిలుకు రావడం జరిగింది. మిగిలిన నియోజకవర్గాల్లో మేము ఓడిపోవడం ముందు జరిగితే అక్కడ కూడా ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పుడు కూడా ఎంపీగా నాకు ప్రతి చోట ఒక్క తిరుపతి తప్ప అక్కడ కూడా నాకు మెజారిటీ రావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ ఆసరా పథకానికి నాంది పలికారని ఎమ్మెల్సీ మరియు వైసీపీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి మేరిగ మురళీధర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పరిధిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరియు వైసీపీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి మేరిగ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం మహిళల జీవన ప్రమాణాలను మార్చేందుకు ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సంకల్ప యాత్రలో గూడూరు పట్టణ మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అమలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన, వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తదుపరి మన టీంని ఆర్పీకి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మెగా చెక్కు అందుకుంటా వెంటనే తదుపరి మనమందరూ మరొకసారి గౌరవ సీఎం గారికి కృతజ్ఞతలు తెలపాలి. కాబట్టి ఒకరికొకరు చూసుకుంటుంది అందరికీ ఉంటాయి. మీరు చిన్న బిడ్డలు ఎత్తుకొని వచ్చినారు, వాళ్ళంతా ఇబ్బంది పడతారు కదా. ఒక 5 నిమిషాలు విసేపు ఉన్నాం. స్వీట్ తీసుకొని వెళ్ళండి. స్వీట్ తేవాలి. ఈరోజు ఆసరా కార్యక్రమానికి ఒక మంచి అవకాశం నాకు జగన్మోహన్ రెడ్డి గారు జీవించి పంపించారు. మరి అందులో భాగంగా ఆసరా కార్యక్రమం జరుపుకున్నప్పుడు ఈ గొప్ప పథకం నాంది పలికింది గూడూరులో అన్న విషయం మీరందరూ అర్థం చేసుకోవాలనుకుని నేను మనవి చేస్తున్నా. పెద్దలు చెప్పారు, ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి వారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతో మంది మహిళలు మరి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. ఆ రోజు పొదుపు లక్ష్మీ గ్రూపులని కూడా మరి కొంత అమౌంట్ కట్టలేక ఆగిపోతున్న విషయాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి విషయం జగన్మోహన్ రెడ్డి గారు పేదలని అప్పులు తెచ్చుకోవడం, పేదలందరినీ మరి వాళ్ళని ముందు పెట్టుకోవడం, చదువులు అవ్వాలనైతే ముందు పెట్టుకోవడం, చెల్లెమ్మనైతే వాళ్ళ దగ్గర తీసుకోవడం మీరందరూ చూసుకుంటారు. ఆ రోజు ఇంత సతమతమైపోతున్నారా మహిళలని ఆయన ఆలోచనలో పడడం జరిగింది. అందువల్లే దీనికి ఒక రూపం వచ్చిందని కూడా నేను మనం చేస్తున్నాను. సోదరుల మా మహిళా మనులందరూ కూడా నేను మనం చేస్తున్నాను. నాకు ఈ పొదుపు లక్ష్యం మీద క్షుణ్ణమైనటువంటి అవగాహన ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను దగ్గరగా పేదరికాన్ని, మా నాన్న ఉద్యోగస్తుడు అయినప్పటికీ చుట్టుపక్కల పేదరికాన్ని నేను దగ్గర నుండి చూడడం జరిగిందని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. నిజంగా కొంతమంది మహిళలు అవసరాల కోసం 20 రూపాయలు వడ్డీ తీసుకొని వచ్చి గండాలు గట్టి నెక్కిన వాతావరణం కూడా నేను చూడడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. 10 రూపాయల వడ్డీలు. తిరుపతి జిల్లా కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న సుమారు 400 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ బ్రహ్మరంభ సమేత శ్రీ సంత కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నూతన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Happy
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.